ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం HIV-AIDS అనే టాపిక్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన HIV-AIDS వైరస్, ఇది వచ్చేసి దాని యొక్క లోగో. సో మరి HIV-AIDS అంటే ఏంటండి? అసలు HIV అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. సో HIV ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. HIV అంటే ఏంటండి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. It is lentivirus which is subclassification of retrovirus. దేనికి చెందిందండి? lentivirus కి చెందిన retrovirus అన్నమాట. It causes HIV infection which over time leads to acquired immunodeficiency syndrome అంటే ఎయిడ్స్ అనమాట. ఫైనల్ స్టేజ్ ఆఫ్ HIV వైరస్ని ఏమంటామండి? ఎయిడ్స్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఎయిడ్స్ డే వచ్చేసి ఏ రోజు జరుపుకుంటాం? ఇది మీకు ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఎయిడ్స్ డే వచ్చేసి December 1st జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం 2021 జరిగిన ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్, ఎండ్ పాండమిక్. ఇన్ఈక్వాలిటీని చంపేయండి, ఎయిడ్స్ని చంపేయండి, పాండమిక్స్ రాకుండా చూసుకుందాం అనేసి మన వరల్డ్ ఎయిడ్స్ డే విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ 1st December ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం 1st December చేసుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఎవరైతే రాస్తున్నారో 2021లో ఎటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇలా థీమ్ చూసుకోవాలి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం థీమ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో AIDS is a deadly condition in which the affected person immune system fails, leading to a spread of life-threatening infections, cancers in the body. AIDS వచ్చిన పర్సన్కి ఏమవుతుందంటే తన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందండి. తన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు. ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయకపోతే ఏమవుతుంది? చుట్టుపక్కల ఉన్న ప్రతి రోగాలు, అన్ని అంటువ్యాధులు, క్యాన్సర్స్ మీ ఒంట్లోకి చేరి మీకు ఎన్నో రకాలైన ఇతర వ్యాధుల వల్ల మీరు వీక్ అయిపోయి లాస్ట్కి చనిపోతారు. ఎయిడ్స్లో HIV demolishes particular type of white blood cells and T helper cells. This virus also makes copies of itself inside these cells. ఏం చేస్తుందండి? మన T సెల్స్ని, ఓకే, హెల్పర్ సెల్స్ని, అటాక్ సెల్స్ని, మన వైట్ బ్లడ్ సెల్స్ని ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్కి తోడ్పడతాయో అటువంటి సెల్స్ని చంపేస్తాయి. వాటితో పాటు ఆ సెల్ లోపలికి వెళ్ళి ఇతర సెల్స్లో కూడా ఈ వైరస్ని పంపించడం జరుగుతుంది. ఓకే. T helper cells are known as CD4 cells. T helper cells ఏమంటామండి? CD4 cells. ఒకసారి చూద్దాం CD4 cells అంటే ఏంటి కూడా. The average survival period of a person affected with HIV without treatment is 9 to 11 years subjected to the subtype of HIV. నార్మల్గా HIV సోకిన పర్సన్ 9 నుంచి 11 సంవత్సరాలు బతుకుతాడండి. అది కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళు 9 నుంచి 11 సంవత్సరాలు బతుకుతారు. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఈ CD4 T-Cells అంటే ఏంటండి? అసలు ఈ CD4 T-Cellsని అటాక్ చేస్తాయి అంటున్నారు, హెల్పర్ సెల్స్ అంటున్నారు. ఒకసారి వీటి గురించి తెలుసుకోవాలి కదా. సో వాట్ ఆర్ CD4 T-Cells? The T-Cells are subtype of white blood cells that play an important role in the body's immune system. CD4 is by contrast a type of protein. ఏంటండి? A type of protein found on certain immune cells like T cells, macrophages, monocytes. ఇటువంటి సెల్స్ లోపల ప్రోటీన్ రూపంలో ఉండేదే మన CD4 T-Cells. They are considered as helper cells because they do not neutralize infections but rather trigger the body's response to infections. గుర్తుపెట్టుకోవాలండి, CD4 సెల్స్ మీ ఇన్ఫెక్షన్ని నయం చేయదు. కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది, సెల్స్ దయచేసి మీరు అందరూ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాటికి ఇన్ఫర్మేషన్ చేరజేసే సెల్స్ ఏంటండి? CD4 సెల్స్. ఇప్పుడు ఈ సెల్స్ పాడైపోయాయి అంటే మీకు అసలు ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అక్కడేమో మిగతా సెల్స్ అన్నింటినీ అటాక్ చేస్తున్నాయి, డేంజరస్ సెల్స్ అన్ని. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ కావట్లేదు. ఎందువల్ల? ఈ CD4 T-Cells ఫెయిల్ అవ్వడం వల్లనే. In response, CD8 T-Cells classified as such because of the type of protein on that surface play a part of killer cells by producing substances, antibodies of the virus, other foreign invaders. CD4 ఏం చేస్తుంది? కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ CD8 సెల్స్ ఏం చేస్తాయండి? అవి అటాక్ చేసి మీ బాడీలో ఉన్న వైరస్ని చంపడానికి ట్రై చేస్తాయి అన్నమాట. HIV infection can occur by transfusion. అంటే మామూలుగా ఇన్ఫెక్షన్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే
బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా. ఒకవేళ తల్లికి కనుక హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే వారికి పుట్టిన పిల్లలకి తల్లి పాల ద్వారా, ఓకే, బ్రెస్ట్ మిల్క్ ద్వారా, వెజైనల్ ద్వారా, ఓకే, స్త్రీ మర్మాంగం ద్వారా, ఓకే, అండ్ సిమెన్, ఓకే, అండ్ ప్రీ ఎజాక్యులేట్ ఇన్ మెన్స్ అన్నమాట. పురుషుల్లో వారి సిమెన్ మరియు ప్రీ ఎజాక్యులేషన్లో కూడా హెచ్ఐవి వైరస్ ఉండే ఛాన్సెస్ అత్యధికంగా ఉంటుంది. హెచ్ఐవి అకర్స్ అట్ బోత్ ఫ్రీ వైరస్ పార్టికల్స్ యాజ్ ఎ వైరస్ ఇన్సైడ్ ద ఇన్ఫెక్టెడ్ ఇమ్యూన్ సెల్స్ విత్ ఇన్ ద అబోవ్ మెన్షన్ బాడీ ఫ్లూయిడ్స్. ఈ బాడీ ఫ్లూయిడ్స్లో ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. A weak immune system makes a person prone to opportunistic infections and cancers. It becomes difficult for a person infected with the virus to recover even from a minor injury or sickness. By receiving treatment, a severe form of HIV can be prevented. ఏమంటున్నారండి, ఈ హెచ్ఐవి సోకిన వ్యక్తికి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోయి ఎటువంటి చిన్న జ్వరం వచ్చినా, ఒక జలుబు వచ్చినా తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకుండా ఆ వ్యాధిని తగ్గించుకునే శక్తి ఆ మనిషిలో చాలా చాలా తగ్గిపోతుందండి. నెక్స్ట్, అసలు ఈ హెచ్ఐవి అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? అప్పటి నుంచి హెచ్ఐవి అంటున్నారు సార్. అసలు ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కోతి నుంచి వచ్చిందండి. సో చూద్దాం. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ హ్యూమన్స్ కేమ్ ఫ్రమ్ ఎ టైప్ ఆఫ్ చింపాంజీ ఇన్ సెంట్రల్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలో దొరికే ఒక చింపాంజీ జాతి నుంచి ఈ వైరస్ వచ్చిందండి. మామూలుగా అయితే ద చింపాంజీ వర్షన్ ఆఫ్ వైరస్ ఇస్ కాల్డ్ సిమియన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. సిమియన్స్ అంటే కోతులండి. సిమియన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈ కోతుల్లో ఉండేది. Was probably passed to humans when humans hunted these chimpanzees for meat and came in contact to infected blood. మామూలుగా ఈ వైరస్ సోకిన చింపాంజీని వీళ్ళు వేటగాళ్ళు వెళ్ళి ఆ చింపాంజీని చంపడం ద్వారా ఆ చింపాంజీ యొక్క మాంసాన్ని వాళ్ళు తినడం ద్వారా కాల్చకుండా, కుక్ చేయకుండా ఇటువంటి చెడ్డ హాబీస్ ఉంటే ఇలా వైరస్ మనిషిలోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, స్టడీస్ షో దాట్ హెచ్ఐవి మే హ్యావ్ జంప్డ్ ఫ్రమ్ చింపాంజీస్ టు హ్యూమన్స్ as back late as 1800s. 1800 సంవత్సరాల్లో జరిగింది అనేసి అనుకుంటున్నాం. Over decades, HIV slowly spread across Africa and later into other parts of the world. We know that virus has existed in United States since East in mid-1970s. మన భారతదేశంలోకి ఎప్పుడు వచ్చిందని 1980లో మన భారతదేశానికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి మొట్టమొదటిసారిగా గుర్తించాం మనం. దాని గురించి కూడా చెప్దాం. మామూలుగా సిమ్టమ్స్ ఏంటంటే ఒక హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన పర్సన్కి ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే, మామూలుగా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే జలుబుకు సంబంధించినటువంటి, జ్వరానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్కి జ్వరం వస్తుంది, చలి పెడుతుంది, ర్యాషెస్ వస్తాయి, రాత్రిపూట చెమటలు వస్తాయి, మజిల్స్ నొప్పులు ఉంటాయి, సోర్ థ్రోట్, గొంతు గరగర ఉండడం, ఓకే, మంట మండడం, ఫ్యాటిగ్, స్వోలెన్ లింఫ్ నోడ్స్ అండ్ మౌత్ అల్సర్స్. దయచేసి ఫ్రెండ్స్, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే అందరూ ఎయిడ్స్ వచ్చినట్టు కాదు. అందరికీ ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ఎయిడ్స్ వచ్చినట్టు కాదు. ఇటువంటి సిమ్టమ్స్ మాత్రం మీరు ముందుగా తెలుసుకుంటే మంచిది. ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రం ఎయిడ్స్ ఉన్నట్టు కాదు, దాన్ని టెస్ట్ చేయాలి ఖచ్చితంగా. సో మామూలుగా ఎయిడ్స్కి ఏ టెస్ట్ యూజ్ చేస్తామో ఒకసారి తెలుసుకుందాం. ఎయిడ్స్లో మనం యూజ్ చేసే టెస్ట్ వచ్చేసి ఎలిసా టెస్ట్. ఏమంటాం? ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఏంటండి? ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సేతోని టెస్ట్ చేస్తాం, లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, వైరస్కి సంబంధించిన టెస్టుల్లో ఎప్పుడైనా మనం ఎలిసా టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ చేస్తాం. ఎలిసా టెస్ట్లో వచ్చిన రీడింగ్స్ ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ అక్యురసీ ఉంటాయి హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినవి. ఇక ఆర్టీపీసీఆర్ చేసామంటే ఇంకా 100% ఫిక్స్ అయిపోవచ్చు. సో అంత అక్యురసీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ హెచ్ఐవి? హెచ్ఐవి ఏ విధంగా మన బాడీలో, ఒక హెచ్ఐవి సోకిన వ్యక్తి బాడీలో ఎలా పెరుగుతూ పోతుందో తెలుసుకుందాం. సో ఏంటంటే, వెన్ పీపుల్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి డు నాట్ గెట్ ట్రీట్మెంట్, ద టిపికలీ ప్రోగ్రెస్ త్రూ ఎన్ని స్టేజెస్ అండి? 3 స్టేజెస్లో హెచ్ఐవికి ఒక పర్సన్ గురవడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మైల్డ్ ఫేజ్. ఓకే, ఆ ఫేజ్లో ఏమవుతుందండి, మీ యొక్క ఆ పర్సన్ యొక్క, ఆ హెచ్ఐవి సోకిన పర్సన్ యొక్క సెల్స్, హెచ్ఐవి వైరస్ సెల్స్ మల్టిప్లికేషన్ ఎక్కువగా అవుతూ ఉంటాయండి, బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, విపరీతంగా డివిజన్ అవుతూ ఉంటాయి.
కానీ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సెల్ డివిజన్ తగ్గిపోయి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్ట్ టైంలో సిమ్టమ్స్ కనిపించడండి. ఇక థర్డ్ స్టేజ్లో ఎక్స్ట్రీమ్ ఇతరత్ర వ్యాధులకి వాడు సోకడం వల్ల తను చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రోగ్రెస్ త్రూ 3 stages, but HIV medicine can slower or prevent progression of diseases. With the advancement in the treatment, progression to stage 3 is less common today than in the early days of HIV. ఈ రోజుల్లో దొరికే మన ట్రీట్మెంట్స్ కానివ్వండి, మామూలుగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ యూజ్ చేస్తామండి. ఏంటంటే ART, దీని గురించి నేను చెప్తాను. యాంటీ రెట్రోవైరల్ థెరపీ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేదు అంటే స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీ వల్ల ఈ యొక్క వ్యక్తిని ఫస్ట్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళకుండా, సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళకుండా ఎక్కడో ఒక స్టేజ్లోనే ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ద ఇనీషియల్ డేస్ ఆఫ్ HIV ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ 1 అండి. నేను చెప్పినట్టే ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ HIV ఇన్ దేర్ బ్లడ్, దే ఆర్ వెరీ కంటేజియస్. ఈ వ్యక్తి తొందరగా వ్యాధిని ఇతరులకు ఇవ్వగలడు అనమాట. సమ్ పీపుల్ హ్యావ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, బట్ పీపుల్ మే నాట్ ఫీల్ సిక్ రైట్ అవే ఎట్ ఆల్. ఫస్ట్ ఏం సిమ్టమ్స్, జ్వరాలు అవేమి ఉండవు అంత తొందరగా. ఇఫ్ యూ హ్యావ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, థింక్ యూ మే హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు HIV, సీక్ మెడికల్ కేర్. ఓన్లీ యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ కెన్ డయాగ్నైజ్ అక్యూట్ ఇన్ఫెక్షన్. ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ లేదా న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్, డిఎన్ఏకి సంబంధించిన టెస్ట్ ద్వారానే ఈ అక్యూట్ ఫేజ్లో HIV ఉందో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ క్రానిక్ HIV స్టేజ్ అండి. క్రానిక్ స్టేజ్లో ఏమవుతుందండి, అసిమ్టోమిక్, ఆల్సో కాల్ అసిమ్టోమిక్ HIV ఆర్ క్లినికల్ లాటెన్సీ. HIV is still active but reproduces very low levels. HIV అంత తొందరగా స్పీడ్గా అవ్వదండి. పీపుల్ మే నాట్ హ్యావ్ సిమ్టమ్స్ ఆర్ గెట్ సిక్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. సిమ్టమ్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటి, వితౌట్ టేకింగ్ HIV మెడిసిన్ దిస్ పీరియడ్ మే లాస్ట్ ఏ డీకేడ్ ఆర్ లాంగర్, బట్ సమ్ మే ప్రోగ్రెస్ ఫాస్టర్. మామూలుగా ఈ స్టేజ్ లాంగెస్ట్ స్టేజ్ అండి HIVలో. 10 సంవత్సరాల దాకా ఇదే స్టేజ్లో ఉంటాడు ఆ వ్యక్తి. ఓకే, నెక్స్ట్ పీపుల్ కెన్ ట్రాన్స్మిట్ HIV ఇన్ దిస్ ఫేజ్. At the end of this phase, the amount of HIV in the blood called viral load goes up and CD4 cells count goes down. అంటే ఏవైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేసే సెల్స్ ఉంటాయో అవి ఏంటంటే CD4 తగ్గుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. సో ఆ విధంగా మీ బ్లడ్, ఆ వ్యక్తి HIV-AIDS సోకిన వ్యక్తి బ్లడ్లో ఈ వైరస్ అనేది ఎక్కువ శాతం అయిపోయి లోడ్ పెంచేసి people who take HIV medicine at prescribed may never move into the stage 3. అందరూ ఎవరైతే ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు స్టేజ్ 3కి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్టేజ్ 3లో ఏమవుతుందండి, మోస్ట్ సివియర్ ఫేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, పీపుల్ విత్ AIDS హ్యావ్ సచ్ ఎ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ దట్ గెట్ అన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ సివియర్ ఇల్నెస్ కాల్డ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, వెంటనే ఇతర వ్యాధులన్నీ ఒకేసారి అటాక్ చేయడం మొదలు పెడతాయండి. సో పీపుల్ రిసీవ్ అండ్ AIDS డయాగ్నోసిస్ వెన్ దేర్ CD4 cells count drop below 200 cells per million, or if they develop certain opportunistic invention. అంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే మీరు మీ వ్యాధిని ఫైట్ చేసి ఒక శక్తి కోల్పోయినప్పుడు అప్పుడు ఆ వైరస్ ఏం చేస్తుంది, దాన్ని ఆపర్చునిటీ లా తీసుకుంటుంది. సో ఆపర్చునిటీ తీసుకొని వెంటనే ఇన్ఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. పీపుల్ విత్ AIDS కెన్ హ్యావ్ ఎ హై వైరల్ లోడ్ అండ్ వెరీ ఇన్ఫెక్షియస్. వితౌట్ ట్రీట్మెంట్ పీపుల్ విత్ AIDS టిపికలీ సర్వైవ్ అబౌట్ 3 years. మామూలుగా అతి కష్టం పైన AIDS వచ్చేది ఫైనల్ స్టేజ్ అండి. ఆ వ్యక్తి మామూలుగా అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడండి. సో ఇక్కడ చూడండి, AIDS అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో మీకు పిక్చర్ వ్యూస్లో చూపించాను. ఎలా స్ప్రెడ్ అవుతుంది చూడండి, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా. ఓకే, AIDS వ్యాధి సోకిన వ్యక్తి వాడిన సిరంజెస్ ద్వారా. ఓకే, షేరింగ్ నీడిల్స్ విత్ ఇన్ఫెక్టెడ్ డ్రగ్స్. ఓకే, మదర్ టు బేబీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బర్త్ అండ్ బ్రెడ్ ఫీడింగ్. ప్రెగ్నెన్సీలో తల్లి నుంచి పిల్లాడికి, ఆ పిల్లాడికి కూడా సోకే అవకాశం తల్లి నుంచి ఎక్కువగా ఉంటుంది. సో ఎలా ట్రాన్స్మిట్ అవ్వదు ఇది కూడా తెలుసుకోవాలండి మీరు. HIV-AIDS ట్రాన్స్మిట్ అవుతుందంటే ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AIDS సోకిన వ్యక్తుల పైన వివక్ష చూపకూడదు అని చెప్పేసి కంటిన్యూస్గా మీరు మూవీ థియేటర్కి వెళ్ళినా,
లేదంటే మీ అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూసినా ఎప్పుడు HIV-AIDS చెందిన వ్యక్తుల మీద వివక్ష చూపకండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి, ఎయిర్ మరియు వాటర్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు, గాలి ద్వారా ఉన్న వాటర్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిటబుల్ బై సలైవా, స్వెట్, టీయర్స్, క్లోజ్డ్ మౌత్, కిస్సింగ్. ఓకే, వారి సలైవా ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్, ఇన్సెక్ట్స్ ఆర్ పెట్స్. ఓకే, వారిని ఒక కుక్క కరిచి ఆ కుక్క మనల్ని కరిస్తే ఓకే పెట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నెక్స్ట్, షేరింగ్ టాయిలెట్స్, ఫుడ్ ఆర్ డ్రింకింగ్. వారితో కలిసి తినడం ద్వారా, వాళ్ళతో కలిసి నీళ్లు తాగడం ద్వారా, వారి యూజ్ చేసిన టాయిలెట్స్ని యూజ్ చేయడం ద్వారా HIV-AIDS సోకదు. ఓకే, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ HIV-AIDS. HIV-AIDS నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? గెట్ టెస్టెడ్ వన్స్ ఆర్ మోర్ ఆఫెన్ ఇఫ్ యు ఆర్ అట్ రిస్క్. ఓకే, ఎవరైతే ఓకే HIV-AIDS సంబంధించిన డైరెక్షన్స్లో కానివ్వండి, లేదంటే ఇంతకుముందే చూపించాను ఎలా సోకుతుందో, లైక్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపుల్ ఉమెన్, ఇటువంటి హాబీస్ ఉన్న వ్యక్తులు కన్సిస్టెన్సీగా వాళ్ళని వాళ్ళు HIV టెస్ట్ చేసుకుంటూ చూపించాలి. యూస్ కాండమ్స్ ఇన్ రైట్ వే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ యానల్ ఆర్ వెజైనల్ సెక్స్. ఓకే, సెక్స్ వచ్చేసి మేజర్ రోల్ ప్లే చేస్తుంది HIV-AIDS స్ప్రెడ్లో. కాబట్టి కాండమ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. డు నాట్ ఫీల్ షై టు సే కాండమ్స్. ఓకే, ఫిమేల్ అండ్ మేల్ కాండమ్స్ని రెండింటిని యూజ్ చేయాలి, సో దాట్ యూ కెన్ రిడ్యూస్ ద స్ప్రెడ్ ఆఫ్ HIV-AIDS. చూస్ యాక్టివిటీస్ విత్ లిటిల్ ఆర్ నో రిస్క్ లైక్ ఓరల్ సెక్స్. ఓకే, నెక్స్ట్, do not inject drugs or if you don't share needles, syringes or drugs injection and equipment. ఎవరితో కూడా మీరు తీసుకున్న సిరంజిలు కానీ వాళ్ళు తీసుకున్న సిరంజిలు కానీ, ఎస్పెషల్లీ ఇది ఎవరి గురించి చెప్తున్నానంటే డ్రగ్స్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు లేదా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కంటిన్యూస్గా ఇతర డ్రగ్స్ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి డ్రగ్ ఇన్ఫెక్టెడ్ వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ అట్ రిస్క్ ఆఫ్ HIV, ఆస్క్ యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇఫ్ pre-exposure profiles right for you. Okay, next, ఇదంతా అండి. If you think you have exposed to HIV within last 3 days, ask healthcare provider about post-exposure profiles and right way PEP prevention HIV. It must be stored within 72 hours. Get tested, treated with other STDs. STDs అంటే ఏంటండి? Sexually transmitted diseases. Okay, next. ఎయిడ్స్ అనే వ్యాధి మన బాడీలో ఎట్లా వస్తుంది, లేదంటే సింపుల్గా చెప్పాలంటే ఎయిడ్స్ యొక్క ప్యాథోజెనిసిస్ ఒకసారి చూద్దాం. ఎయిడ్స్ వచ్చేసి దేని నుంచి వస్తుందన్నానండి? ఒక రెట్రోవైరస్ నుంచి వస్తుందన్నాను. రెట్రోవైరస్ ఇది RNA సెల్ అండి. ఓకే, ఇట్స్ ఏ వైరల్ RNA కోర్. దానికి ఒక ప్రొటెక్షన్ ప్రోటీన్ కోట్ ఉంటుంది ఇలా చుట్టుపక్కల. ఇది మన RNA వైరస్ స్ట్రాండ్. వైరస్ మామూలుగా నార్మల్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వైరస్ మనలోకి వచ్చేసింది అనమాట. వైరల్ DNA is produced by reverse transcriptase. Viral RNA is introduced into the cell. Viral RNA is incorporated into the host general. ఇలా మనిషి DNAలోకి ఇలా ఎంటర్ అయిపోతుందండి. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఇలా ఎంటర్ అయిపోయింది. న్యూ వైరస్ RNA is produced by the infected cells. ఇప్పుడు మన సెల్లులోకి ఏ వ్యక్తికి అయితే HIV-AIDS వచ్చిందో ఆ ప్రతి సెల్లులోకి ఈ RNA వైరస్ వెళ్ళి వారి DNAని చేంజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ సెల్ డివిజన్ అవుతుందో, సెల్స్ కొత్త ప్రొడ్యూస్ అవుతుందో, ప్రతి సెల్లులో కూడా ఈ రెట్రో వైరస్ ఉంటుందండి. న్యూ వైరస్ ప్రొడ్యూస్ మల్టిపుల్ అయిపోయింది, న్యూ వైరస్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇలా మొత్తం కూడా మళ్ళీ వైరస్ అనేది మల్టిప్లికేషన్ అవ్వడం ద్వారా ఇతర సెల్స్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా మీకు ఈ వ్యాధి అనేది సోకుతుంది. ఓకే, సో టైప్స్ ఆఫ్ HIV చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఏమున్నాయండి? మోస్ట్ కామన్ టైప్స్ ఫర్దర్ క్యారెక్టరైజ్డ్ ఇంటూ 4 గ్రూప్స్. గ్రూప్ M అంటే మేజర్, గ్రూప్ N నాన్ మేజర్ అండ్ నాన్ O అవుట్లయర్. ఓకే, O అంటే అవుట్లయర్. గ్రూప్ O వచ్చేసి అవుట్లయర్ గ్రూప్. గ్రూప్ P లాస్ట్ గ్రూప్. 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ కాస్డ్ బై గ్రూప్ M. మేజర్ గ్రూప్ వల్లనే దాదాపు మీకు HIV-AIDS వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో టైప్ 2 అండి. This is found primarily in Western Africa, some cases in India and Europe. There are 8 known HIV-2 groups, A to H. HIV-2 is closely related to simian immunodeficiency virus, endemic to monkey species Suti mangabis. ఓకే, భారతదేశంలో ఎక్కువగా ఉండే
వైరస్ వచ్చేసి ఈ సెకండ్ టైప్కి చెందిన వైరస్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎయిడ్స్కి మరియు హెచ్ఐవి గల డిఫరెన్స్ చూద్దాం. అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఎయిడ్స్. కాంప్లికేషన్స్ అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ దిస్ డిజీజ్ కిల్ ద host. AIDS is a condition acquired only after contracting with HIV. HIV ఒక లాస్ట్ స్టేజే ఎయిడ్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, HIV వచ్చేసి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, ఇన్కేపబుల్ ఆఫ్ కిల్లింగ్ ద హోస్ట్ బై ఇట్ సెల్ఫ్. ఈ వైరస్ మనిషిని తనకు తానుగా చంపదండి, అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యి ఎయిడ్స్ అనే రూపం పొందేంత వరకు కూడా ఈ HIV అనే వైరస్ హోస్ట్ని తనకు తానుగా చంపలేదు. HIV is a virus and like other viruses can spread from person to person. AIDS వచ్చేసి కండిషన్, HIV వచ్చేసి వైరస్. గుర్తుపెట్టుకోవాలి, నేను మళ్ళీ చెప్తున్నా, AIDS is a condition but HIV is a virus. So acquired immunodeficiency syndrome, HIV హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఓకే, సో చూడండి ఫిగర్స్ చూసుకోవాలి దయచేసి, ఫిగర్ రిప్రజెంటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎయిడ్స్కి థెరపీస్ ఏంటి, క్యూర్ చేయడానికి కానివ్వండి లేదంటే ట్రీట్మెంట్ ఏంటి. సో ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్ మేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఏంటంటే అది యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఇందులో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఎ మెడికేషన్ యూస్ టు స్టాప్ HIV ఫ్రమ్ రిప్రొడ్యూసింగ్. మీ HIV వైరస్ లేకుంటే ఆ వ్యక్తికి సోకిన HIV వైరస్ అనేది ఫర్దర్గా రిప్రొడ్యూస్ చేయకుండా ఉండాలంటే ఈ థెరపీ చేస్తాం. ఇఫ్ ద ఇండివిజువల్ టేక్స్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ దెన్ వైరల్ లోడ్ కెన్ బికమ్ అన్డిటెక్టబుల్ అండ్ CD4 cells విల్ ప్రొటెక్ట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. వైరస్ అనేది అంతగా లోడ్ తగ్గిపోతుంది, ఎంతకంటే చాలా తక్కువగా వైరస్ కనిపిస్తుంది, ఎంతంటే డిటెక్ట్ చేయలేనంత. మరియు మీ యొక్క CD4 cells ఏవైతే హెల్పర్ సెల్స్ ఉంటాయో వాటి పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇఫ్ HIV స్టేస్ అన్డిటెక్టెడ్ ద ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ కెన్ లివ్ లాంగ్ హెల్తీ లైఫ్ అండ్ హ్యావ్ ఎఫెక్టివ్లీ నో రిస్క్ టు ద ట్రాన్స్మిటింగ్ HIV టు అదర్స్. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఆ వ్యక్తిలో ఉన్న వైరల్ లోడ్ తగ్గడం ద్వారా ఆ వ్యక్తి ఇతరులకు కూడా HIV సోకకుండా చూసుకోగలడు. Before the introduction of antiretroviral therapy in mid-1990s, the people with HIV infection could progress to AIDS in just few years. Today, someone diagnosed with HIV treated before the disease is or far as advanced can live nearly as long as someone who does not have HIV. ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవడం ద్వారా ఒక మామూలు వ్యక్తి HIV సోకని వ్యక్తి ఎన్ని కాలాల పాటు బతకగలడో అన్ని రోజుల వరకు ఈ వ్యక్తి బ్రతకగలడు. ఓకే, నెక్స్ట్ అండి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ. ఇందులో ఇది ఎవరు కనిపెట్టారండి, తిమోథీ బ్రౌన్, బెర్లిన్ పేటెంట్, ఓకే, అండ్ లండన్ పేషెంట్ ఆర్ ద ఓన్లీ two HIV infected individuals who have been completely cured of HIV. ఈ ఇద్దరు పేషెంట్స్ని కంప్లీట్గా క్యూర్ చేస్తారండి త్రూ స్టెమ్ సెల్ థెరపీ. ఇన్ దిస్ ట్రీట్మెంట్, ఓకే, ద HIV infected individual is treated with stem cell transplantation, the one that involves the replacement of white blood cells with HIV resistance version. Okay, this procedure allows the doctors to blast blood cancer in the bone marrow with large doses of radiation therapy ఆర్ కీమోథెరపీ. ఏంటండి ఈ ప్రొసీజర్ ఏం చేస్తారు, డాక్టర్స్ బ్లడ్ క్యాన్సర్ ఇన్ ద బోన్ మ్యారో విత్ లార్జ్ డోసెస్ ఆఫ్ రేడియేషన్. ఓకే, నెక్స్ట్ a donor stem cells are then transfused into the patient's blood to reprogram the immune system and restore the normal blood cell production. In case of the above mentioned patients, the donor cells used had a rare mutation of CCR5 protein. Most HIV strains uses CCR5 receptors to enter into the immune system of the body. If the transplanted cells are mutated and rest HIV, the virus cannot enter. This treatment, however, cannot be adopted as a routine treatment as the procedure is dangerous, costly and can also only last resort. చాలా హార్మ్ఫుల్ అని, ఎందుకంటే మనం క్యాన్సర్ సెల్స్ని బ్లాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హార్మ్ఫుల్ మరియు లాస్ట్ స్టేజ్ దానినే తీసుకుంటాం.
మనం ఇంతకుముందే ప్రివెన్షన్ గురించి పిక్చర్స్లో చూసాం, కాండమ్స్ వాడాలి, లేదంటే సేఫ్గా ఉండాలి, ఇతర అన్నీ చూసాము. అందులోనే మామూలుగా చెప్పాను డయాగ్నోసిస్లో ఎలిసా టెస్ట్. ఎలిసా అంటే ఏంటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎలిసా కోవిడ్ టైంలో కంటిన్యూస్గా విన్నారు మీరు. ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అసే. ఓకే, ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే, మామూలుగా ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడాను. ఓకే, ట్రీట్మెంట్స్లో ఏంటంటే 2 ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎయిడ్స్ హ్యాస్ నో క్యూర్. మామూలుగా అయితే ఎయిడ్స్ క్యూర్ లేదండి. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మోర్ ఓవర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మోర్ ఆఫెన్ స్ప్రెడ్స్ డ్యూ టు కాన్షియస్ బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్హరెంట్లీ లైక్ న్యూమోనియా ఆర్ టైఫాయిడ్. ఎయిడ్స్ వ్యాధి అనేది కాన్షియస్గా తెలిసి మరీ స్ప్రెడ్ చేస్తారండి వీళ్ళు. ఏదో టైఫాయిడ్ లాగా కానీ లేకుంటే కరోనా వ్యాధిలాగా కానీ తెలియకుండా ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా సోకదు కదా, తెలిసి మరీ సోకిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో మన దేశంలో ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ తెచ్చాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎన్జిఓస్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఎయిడ్స్ గురించి అవగాహన పెంచుతూ మనం ఎయిడ్స్ని రిడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. WHO started number of programs to prevent AIDS. అంటే మేకింగ్ బ్లడ్. ఓకే, బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో ఆ ప్రతి బ్లడ్ని ఎయిడ్స్ ప్రూఫ్గా చూడాలి. తద్వారానే ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ప్రతి స్లైడ్ ఫ్రెండ్స్, ఈ స్లైడ్ కానివ్వండి, ఓకే ఒకసారి పాస్ చేసుకొని చూడండి. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్స్. ఓకే, నెక్స్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ సింపతి ఉండాలి వాళ్ళ వైపు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ వైపు వివక్ష చూపకూడదు, సొసైటీలో వాళ్ళకి బతకడానికి గల ఛాన్సెస్ ఇవ్వాలి. ఓకే, తల్లి నుంచి బిడ్డకు సోకే హెచ్ఐవిని తగ్గివ్వడానికి ట్రై చేయాలి. సో అదంతా ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ హెచ్ఐవి ప్రివలెన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో హెచ్ఐవి ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, అసలు స్ప్రెడ్ ఎలా అవుతుందో చూద్దాం. సో ద ఫస్ట్ కేస్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యూనోవైరస్ ఇన్ఫెక్షన్ హ్యాస్ బీన్ Immunodeficiency Syndrome was reported in Tamil Nadu in 1986. 1986లో తమిళనాడులో ఫస్ట్ కేసు చూసామండి మనం. ఓకే, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దాట్ 2019లో 23.49 lakh people were living with HIV nationally in 2019. 23 లక్షల జనాభా హెచ్ఐవితో బాధపడుతున్నారు భారతదేశంలో 2019లో. విత్ అన్ అడల్ట్ 15 to 49 years, HIV prevalence of 0.22%, while overall prevalence at the national level continues to be low. The prevalence is much higher in the specific locations and population groups. మామూలుగా అయితే భారతదేశం మొత్తం ఈ ప్రివలెన్స్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఓకే పాపులేషన్ పరంగా కంపేర్ చేస్తే ఉన్న 100 కోట్ల పాపులేషన్లో కేవలం 22 లక్షల మంది ఉన్నారు. కానీ దీని స్ప్రెడ్ కొన్ని ఏరియాస్లో హెవీగా ఉంది. అదేందో చూద్దాం. Around 69.22,000 people were estimated to be newly infected. Newly infections అనేది తగ్గుతూ వస్తున్నాయండి. ఇది రాయాలి మీరు. New HIV infections are coming down. Okay, this is almost 37% lower than 2010 in comparison to the global average of 23%. వరల్డ్ యావరేజ్ కంటే భారతదేశంలో హెచ్ఐవి కేసెస్ తక్కువగా ఉన్నాయి, బిలో వరల్డ్ యావరేజ్. ఇంకో పాయింట్ వచ్చిందా, వరల్డ్ యావరేజ్. ఇలా రాసుకోవాలండి మీరు. ఇలా నేను చెప్పే ప్రతి పాయింట్ని ఇలా బుల్లెట్స్లో రాసుకోవాలి. నేను ఎక్సెస్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, ఎందుకంటే యూ షుడ్ నాట్ మిస్. మీరు ఏ ఒక్క పాయింట్ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చదువుతున్నారు అంటే మళ్ళీ ఇంకో వెబ్సైట్ కానీ ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అన్నీ ఇక్కడే ఉండాలి మీకు. సో అలా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి పాస్ చేసుకొని మరి చదవాలి మీరు. So, but still, more than twice the envisaged 2020 milestone, 75% reduction since 2010, while the number of new infections declined by 44% in higher burden states of Karnataka, Andhra Pradesh, Telangana, Tamil Nadu. ఈ 4 స్టేట్స్లో ఫ్రెండ్స్ ఎయిడ్స్ అనేది అత్యధికంగా ఉండేది. కర్ణాటకలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో. సో అయితే ఇటువంటి స్టేట్స్లో మనం దాదాపు 44% తగ్గించేసాం ఎయిడ్స్ వ్యాధి సోకేటట్టు. కానీ ఈ నెంబర్స్ అనేటివి ఇంకా కూడా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా వచ్చే ఏరియాస్ కూడా నార్త్ ఈస్ట్. అందులో అత్యధికంగా ఉండే రాష్ట్రము మిజోరాం రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మాత్రం మనం హెచ్ఐవి ఎయిడ్స్ని ఇంకా కూడా
అంతగా కంట్రోల్ చేయలేకపోయాం. బేసికలీ మిజోరాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మరియు త్రిపుర స్టేట్స్లో ఈ ఎయిడ్స్ అనే వ్యాధి రైజ్లో ఉంది. మెయిన్లీ కాజ్డ్ బై ఎంగేజ్మెంట్ విత్ హై రిస్క్ బిహేవియర్స్. భారతదేశంలో ఎయిడ్స్ ఎందుకు ఇంతగా ఎక్కువ స్ప్రెడ్ అయింది అనే దాని మీద ఒక రీసెర్చ్ చేస్తే కొన్ని కారణాలు ఇచ్చారు. ఈ కారణాల వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంటే ఆ కారణాలు ఏంటి అంటే హై రిస్క్ బిహేవియర్. ఓకే, ఏంటి అంటే ఇంక్లూడ్స్ అన్ప్రొటెక్టివ్ హెట్రోసెక్షువల్ బిహేవియర్స్, అన్ప్రొటెక్టివ్ హోమోసెక్షువల్ అండ్ అన్సేఫ్ ఇంజెక్టింగ్ డ్రగ్ యూస్ బిహేవియర్. అంటే అన్సేఫ్గా ఇతరులతో సెక్స్లో పాల్గొనడం ఆడవారు మగవారి మధ్యలో, అన్సేఫ్గా మగవారు ఇది బేసికల్లీ మగవారు హోమోసెక్షువల్ లేదా ఆడవాళ్ళు ఇది ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే జైళ్ళలో అండి. జైల్స్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ HIV-AIDS. ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి మీరు. జైల్లో ఎక్కువగా ఇది ఉంటుంది. ఎయిడ్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా జైళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి డ్రగ్ యూజ్ అండి. డ్రగ్ యూజ్లో మనం ఎంత అడిక్ట్ అవుతారంటే ప్రజలు, వారు ఇతరులు 8% డ్రగ్ తీసుకుంటే వారు తీసుకున్న సిరంజిని మళ్ళీ వీళ్ళు లాక్కొని వీళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకి HIV-AIDS వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డ్రగ్స్ వల్ల ఎంత పర్సెంటేజ్ HIV వచ్చే ఛాన్స్ ఉంటే మామూలుగా HIV సోకేదానికంటే ఈ డ్రగ్స్ సిరంజెస్ షేర్ చేసుకోవడం వల్ల సోకేదానికి ఛాన్సెస్ 20% లేదా 18 టైమ్స్ ఎక్కువగా ఉంది. 18 to 20 టైమ్స్ ఎక్కువగా ఉందంటే అర్థం చేసుకోండి అది ఎంత డేంజరో. ఇంజెక్టింగ్ డ్రగ్ యూజ్ ఇస్ ఆల్మోస్ట్ 28 టైమ్స్, నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉందండి. 28 అంటే 28 టైమ్స్ ఎక్కువగా మీరు రిస్క్ ఉన్నారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమిలర్లీ HIV ప్రివిలెన్స్ అమాంగ్ హిజ్రాస్, transgenders, people, men having sex with men and female sex workers is 6 to 13 times higher than the adult prevalence. Among the inmates in central jail, okay, where the population with high risk of behavior is overrepresented, HIV prevalence is almost 9 times higher than adult prevalence. అంటే ఏమంటున్నారు, ట్రాన్స్జెండర్స్లో, హిజ్రాస్లో, సెక్స్ వర్కర్స్లో ఈ HIV-AIDS సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అదే కాకుండా జైళ్ళల్లో 9%, 9 times మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ HIV-AIDS. మిజోరాంలో ఎక్కువ శాతం అండి, 2.3%. నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్లో, ఆ తర్వాత మణిపూర్లో అడల్ట్ ప్రివిలెన్స్ ఎక్కువగా ఉంది. సో దీని ప్రకారం ఏం చెప్తారు, నార్త్ ఈస్ట్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ HIV-AIDS కంపేర్డ్ టు ద పాపులేషన్. ఓకే, around 58.96 thousand, okay, population with HIV died due to AIDS related illness nationally in 2019. 50,000 మంది చనిపోయారండి 2019లో HIV-AIDS సోకడం ద్వారా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఈరోజు క్లాస్కి ఎండ్ చేద్దాం. సో దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు 1 అకాడమీ. థ్యాంక్ యూ.